అందరికీ నమస్కారం. భూమా మౌనిక జనసేన పార్టీలో చేరేందుకు కూడా రంగం సిద్ధమైంది. ఈమె రెండో మ్యారేజ్ కూడా మంచు మోహన్ బాబు గారి కుమారుడు మంచు మనోజ్ని వివాహం చేసుకుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో గత వారం రోజుల నుంచి కూడా మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో కూడా అంతర్గత కలహాలు ఒకసారిగా బొగ్గుమన్నటువంటి దృశ్యాలు, అక్కడ వాళ్ళ మధ్య ఘర్షణ వాతావరణం, ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు చేసుకోవటం, కేసులు పెట్టుకోవటం, మధ్యలో న్యూస్ కవరేజ్కి వెళ్ళినటువంటి జర్నలిస్టుల వ్యవహారాలు, ఇదంతా రాష్ట్రంలో ఒక ఎత్తు అయితే భూమా మౌనిక ఫ్యామిలీ కూడా రాజకీయంగా బలపడేందుకు కూడా ఆమె తెర వెనుక కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఈరోజు శోభా నాగిరెడ్డి జయంతి సందర్భంగా కూడా భూమా మౌనిక, మంచు మనోజ్ వారిద్దరు కూడా ఒక సంచలనమైనటువంటి నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. దాదాపుగా 1000 కార్లతోటి ఆళ్లగడ్డ వాళ్ళు బయలుదేరినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ జయంతి వేడుకల్లో కూడా వాళ్ళు రాజకీయ ప్రకటన చేయనున్నట్లుగా కూడా తెలుస్తుంది. జనసేన పార్టీలో కూడా వారిద్దరు కూడా చేరేందుకు రంగం సిద్ధం చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అధినేత పవన్ కళ్యాణ్ గారికి కూడా సిఫార్సులు చేయటం, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం కూడా జరిగిందని కూడా కొంతమంది అయితే చెప్తా ఉన్నారు. వీళ్ళు దాదాపుగా భూమా అఖిల ప్రియ ప్రస్తుతం ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా ఉన్నారు. వాళ్ళ సొంత చెల్లెలే భూమా మౌనిక. వీరిరువురు కూడా భూమా నాగిరెడ్డి సంతానం అన్నమాట. ఆళ్లగడ్డ నియోజకవర్గం అంటేనే భూమా కుటుంబ సభ్యులకు పెట్టింది పేరు. ఆ నియోజకవర్గంలో సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా కూడా భూమా ఫ్యామిలీ ఎక్కువ ఎమ్మెల్యేగా కూడా వాళ్లే పనిచేసినటువంటి సందర్భాలు చూసాం. అయితే ఒకసారి మంత్రి అఖిల ప్రియకు కూడా మంత్రిగా కూడా అవకాశం దక్కింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా మోహన్ బాబు ఫ్యామిలీలో వచ్చిన కలహాల నేపథ్యంలో రాజకీయంగా మౌనిక ఫ్యామిలీ కూడా బలపడేందుకు కూడా తెర వెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు జగన్మోహన్ కుటుంబానికి కూడా అత్యంత సన్నిహితులుగా కూడా గతంలో ఉండేది. ఇప్పుడు వేగంగా జరుగుతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కూడా మంచు మనోజ్, మౌనిక వీరిరువురు కూడా జనసేన పార్టీలో చేరేందుకు కూడా రంగం సిద్ధమైనట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో వీరి చేరిక ఒక సంచలనంగా కూడా చెప్పుకుంటా ఉన్నారు. నిన్నటి వరకు మోహన్ బాబు కుటుంబంలో చెలరేగినటువంటి అంతర్గత కలహాల నేపథ్యంలో యూటర్న్ తీసుకొని కూడా మంచు మనోజ్, మౌనిక వీరిరువురు కూడా జనసేన పార్టీలో రాజకీయ అండదండల కోసం కూడా వీరు జనసేన పార్టీలో కూడా చేరనున్నట్లుగా కూడా వారు కాసేపట్లో ప్రకటించే అవకాశం ఉంది.